మాయమైనవాడు చందమామ కథ. ఒక దేశంలో ఒక జమీందారుకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కుర్రవాడు ఇంకా పుట్టక పూర్వమే జమీందారుకు ఒక కల వచ్చింది. అందులో ఆయనకు ఒక విషయం తెలియవచ్చింది. అదేమిటంటే తనకు పుట్టబోయే కొడుక్కు 10 ఏళ్ల వయసు వచ్చేదాకా అతని శరీరం భూమిని తాకరాదు. తాకితే ప్రమాదం కలుగుతుంది. జమీందారుకు ఇలాంటి వాటిలో నమ్మకం జాస్తి. అందుచేత తనకు కొడుకు కలగగానే ఆయన ఆ బిడ్డను 10 ఏళ్లు నిండేదాకా భూమి మీద కాలు మోపనివ్వరాదని కట్టుదిట్టం చేశాడు. అందుచేత ఆ పిల్లవాడికి పాకే ఈడు దాటి నడిచే ఈడు వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఎత్తుకుని మోసేవారు. ఇలా ఆ కుర్రవాడు భూమి స్పర్శ లేకుండా పెరుగుతుండగా ఒకనాడు ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఆ పిల్లవాడిని ఎత్తుకు తిప్పడానికి కొత్తగా ఏర్పాటైన దాసీది ముందు లోగిట్లో ఏదో కలకలం విని తన చంకన ఉన్న కుర్రవాణ్ణి నేల మీద కూర్చోబెట్టి పరిగెత్తి వెళ్ళింది. త్వరలోనే ఆమె తాను చేసిన తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చి చూస్తే కుర్రవాడు లేడు. ఆ దాసీది వెంటనే జమీందారు దగ్గరికి పోయి తాను చేసిన తప్పు ఒప్పుకుని కుర్రాడు కనిపించడం లేదని చెప్పింది. ఇల్లు యావత్తూ వెతికారు. చుట్టూ ఉండే ఆవరణ అంతా వెతికారు. లాభం లేకపోయింది. జమీందారు కొడుకు మాయమయ్యాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. జమీందారు గారి భవంతిలోని ఒక పెద్ద హాల్లో రాత్రివేళ వింత ధ్వనులు వస్తున్నట్లు దివానం కాపలా వాళ్ళు చెప్పారు. సరిగా అర్ధరాత్రి వేళ ఆ హాలులో ఎవరో నడిచిన చొప్పుడు, మూలిగిన చొప్పుడు అవుతూ ఉండడం నిజమని తేలిపోయింది. రాత్రివేళ ఆ హాలు ఛాయలకు వెళ్ళటానికి దివాణంలో అందరూ భయపడ్డారు. ఈ చొప్పుళ్లకు మాయమైన తన కొడుక్కు ఏమైనా సంబంధం ఉండవచ్చునని జమీందారుకు ఆశ పుట్టింది. అందుచేత ఆయన ఆ హాల్లో ఒక రాత్రంతా గడిపి అక్కడ ఏం జరిగేది తెలిసిన వారికి 100 బంగారు కాసులు ఇస్తానని చెప్పాడు. మొదట ఎవరూ ముందుకు రాలేదు. తరువాత కొందరు డబ్బుకు ఆశపడి రాత్రల్లా హాల్లో ఉంటామన్నారు. కానీ అర్ధరాత్రి కాకముందే భయంతో మతిచెడి బయటికి వచ్చేశారు. మాయమైన తన కొడుకును తాను తిరిగి చూసే అదృష్టం తనకు లేదని జమీందారు నిరాశ చేసుకున్నాడు. జమీందారు గారి కోటకు సమీపంలోనే ఒక పేదరాలు ఉండేది. ఆమెకు 2 కుమార్తెలు ఉండేవారు. పేదరాలి పెద్ద కూతురు ఒకనాడు దివాణానికి వచ్చి తనకు డబ్బిచ్చే పక్షంలో ఒక రాత్రంతా హాల్లో ఉంటానన్నది. అమ్మాయి, నీకేదన్నా ప్రమాదం జరగవచ్చు, ముందే ఆలోచించుకో అన్నాడు రాజు. ఆలోచించేదేమిటిలేండి, పేదవాళ్ళం కదా, మాకు దేని భయమూ ఉండదు అన్నాదా పిల్ల. అలా అయితే నువ్వు ఒక రాత్రి ఆ హాల్లో గడిపి ఏం జరిగేది ఉదయం చెప్పు, నీకు డబ్బిస్తాను అన్నాడు జమీందారు. పేదరాలి పెద్ద కూతురు తనకు ఆ రాత్రికి కావలసిన వంట పదార్థాలు, పాత సామాగ్రి, వంట చెరుకు, పడుకునేందుకు మంచము, పక్క జమీందారు గారిని అడిగి తీసుకుని హాల్లోకి ప్రవేశించింది. అన్నీ అమర్చుకుని ఆమె వంట ప్రారంభించేసరికి చాలా పొద్దుపోయింది. వంట ఇంకా పూర్తి కాకముందే అర్ధరాత్రి అయ్యింది. అదే సమయంలో ఆమెకు అడుగుల చొప్పుడు, ఎవరో మూలగటమో వినిపించింది. ఆమె భయంతో అటు ఇటు చూసింది. ఎవరో యువకుడు ఆమెకేసి రావడం కనబడింది. ఆ యువకుడు ఆమెను సమీపించి, వంట చేస్తున్నట్టున్నావు, ఎవరి కోసం అని అడిగాడు. ఎవరి కోసమేమిటి, నా కోసమే అన్నదామె తిరస్కారంగా. ఈ కంచము పళ్ళాలు ఎవరు భోజనం చేయడానికి అని ఆ యువకుడు మళ్ళీ అడిగాడు, కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు కనబడుతూ. ఎవరేమిటి, నేను భోజనం చేయటానికే అన్నదామె. మరి ఈ మంచము, ఈ పక్క ఎవరు పడుకోవడానికి అని ఆ యువకుడు మళ్ళీ అడిగాడు. నేను పడుకోవడానికే అన్నదా పిల్ల. ఆ యువకుడు దీర్ఘంగా నిట్టూర్చి కనబడకుండా పోయాడు. తెల్లవారి ఆ పిల్ల జమీందారుని చూసి రాత్రి తాను చూసినది, విన్నది, అన్నది చెప్పి 100 బంగారు కాసులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కానీ జమీందారుకు తృప్తి కలగలేదు. ఆ యువకుడు తన కొడుకే కావచ్చు, కానీ తన కళ్ళపడలేదు, తనకు దక్కలేదు. రాత్రిపూట ఆ హాల్లో కనిపించే ఆ యువకుణ్ణి తనకు ఎవరన్నా చూపగలిగితే ఇంకా పెద్ద బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ సంగతి తెలిసి పేదరాలు ఈసారి తన చిన్న కూతుర్ను జమీందారు వద్దకు పంపింది. ఆ పిల్ల వచ్చి జమీందారు గారు కోరిక తీర్చడానికి తాను ప్రయత్నిస్తానన్నది. జమీందారు సరే అన్నాడు. ఆ రాత్రి ఆమె కూడా తన అక్కలాగే హాల్లోకి వంట సామాగ్రి, ఆహార పదార్థాలు, వంట చెరుకు, మంచము, పక్కా తెచ్చుకుని వంట చేసుకున్నది. వంట పూర్తి కావచ్చింది. భోజనం చేద్దామని కంచము పళ్ళాలు అమర్చుకున్నది. ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె తిరిగి చూసేసరికి ఒక యువకుడు ఆమెకు సమీపంగా నిలబడి, వంట చేస్తున్నావు, ఎవరి కోసం అని అడిగాడు. ఆ యువకుడి కంఠధ్వనిలో మాధుర్యం ఉన్నది, కానీ అతని ముఖంలో ఆమెకు దైన్యం కనబడింది.
నా కోసమనే వంట చేసుకుంటున్నాను. కావాలంటే అది నీకు పనికొస్తుంది అన్నదా పిల్ల. ఈ మాటకు అతని ముఖం కొంచెం వికసించినట్లు కనబడింది. ఆ కంచము పళ్ళాలు ఎవరి భోజనానికి అని అతను అడిగాడు. నా భోజనానికే, కావలిస్తే నువ్వు కూడా భోజనం చేయవచ్చు అన్నదామె. ఆ మంచం పక్క సంగతేమిటి, ఎవరు పడుకునేటందుకు అని అతను మళ్ళీ అడిగాడు. నా కోసమే, కానీ కావాలంటే నువ్వు పడుకో అన్నదామె. ఈ మాటలకు అతని ముఖాన్ని చిరునవ్వు కనబడింది. చాలా కృతజ్ఞుణ్ణి, నీ ఆహ్వానం సంతోషంతో స్వీకరిస్తాను అన్నాడతను. అప్పటికే వంట పూర్తయింది. ఆమె అతనికి వంటను చేయబోతూ ఉంటే, ఒక్క క్షణం ఆగు, నాకు ఉపకారం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుని ఇప్పుడే వస్తాను అంటూ ఆ యువకుడు హాలు మధ్యకు నడిచాడు. ఆ పిల్ల చూస్తుండగానే నేలలో గుండ్రని బిలం ఏర్పడి అందులో నుంచి పూలవానతో కూడిన గాలి హాల్లోకి వచ్చింది. ఆ బిలంలోకి యువకుడు దిగాడు. సగం అతను ఏమైపోతాడోనన్న భయంతోనూ, సగం జరిగేదంతా చూసి జమీందారుకు చెప్పే బాధ్యత తనపైన ఉన్నదన్న భావంతోనూ ఆమె చొప్పున బిలాన్ని సమీపించి తాను కూడా అందులోకి దిగింది. దిగువన ఆమెకొక వింత ప్రపంచం కంటబడింది. అక్కడ ఒక అందమైన సెలయేరు ప్రవహిస్తున్నది. అందులో ప్రవహించే నీరు కరిగిన బంగారంలాగున్నది. పచ్చని గడ్డి తివాసీలాంటి మైదానంలో అక్కడక్కడ బంగారు శిఖరాలతో కూడిన కొండలు, విరబోసిన పూల మొక్కలు ఉన్నాయి. యువకుడు ఈ మైదానం మీదుగా వెళ్ళి ఒక వనాన్ని చేరుకున్నాడు. ఆ వనంలో బంగారు చెట్లున్నాయి. ఆ చెట్ల మీద ఉండే వందలాది పక్షులు యువకుడిని చూడగానే అతని చుట్టూ మూగాయి. కొన్ని అతని తల మీద, భుజాల మీద, చేతుల మీద వాలి అతన్ని బాగా ఎరిగినట్లు కనిపించాయి. అతనన్నిటినీ పరామర్శించి ముందుకు సాగాడు. ఆ పిల్ల కూడా అతని వెనకనే పోయింది. మరొక చిన్న మైదానం దాటి వాళ్ళు వెండి చెట్లున్న వనం చేరారు. అక్కడ రకరకాల జంతువులు యువకుడి చుట్టూ మూగాయి. అతను ఆప్యాయంగా వాటినన్నిటినీ నిమిరాడు. ఈ విధంగా అతను తన మిత్రులకందరికీ వీడ్కోలు తెలిపి వెనక్కు తిరిగాడు. అతనితో పాటు ఆమె కూడా ఇంటికి తిరిగి వచ్చింది. వాళ్ళిద్దరూ బిలం ద్వారా హాల్లోకి రాగానే బిలం మూసుకుపోయి అది ఎక్కడ ఉండినది తెలియరాలేదు. ఇక నాకు భోజనం పెడతావా అన్నాడు యువకుడు ఆమెతో. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తనకు నిద్ర ముంచుకొస్తుందని చెప్పి యువకుడు వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఆమె ఎంగిళ్ళు శుభ్రం చేసి వెళ్ళి చూసేసరికి అతను గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఆమె కింద పడుకుని నిద్రపోయింది. మర్నాడు సూర్యోదయమైనాక కూడా వాళ్ళు నిద్ర లేవలేదు. జమీందారు ఏమి జరిగిందోనని భయపడుతూ తానే స్వయంగా బయలుదేరి వచ్చి మంచం మీద నిద్రపోతున్న యువకుడిని చూసి పరమానందం చెందాడు. బాగా పెరిగిపోయినప్పటికీ అతను తన కొడుకేనని ఆయన గుర్తుపట్టాడు. కోటలో పెద్ద ఉత్సవం జరిగింది. జమీందారు కొడుకు తనను తిరిగి మనిషి ప్రపంచంలోకి తెచ్చిన పిల్లనే పెళ్లాడతానన్నాడు. జమీందారు ఏమీ అభ్యంతరం చెప్పక వారిద్దరికీ వివాహం చేసేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.